హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా అమ్మ చేతి మటన్ కర్రీ అండ్ రాగి ముద్ద. మా అమ్మ మటన్ కర్రీని ఈజీగా ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్లు ఎల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజు ఆనియన్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లంని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పిడికిడంతా కొత్తిమీర వేసుకునేసి మూత పెట్టేసి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మసాలాని 2 కర్రీస్కి వాడుకుంటున్నాము, అందుకనే దీని క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకున్నాము. ఇట్లా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మేము 1/2 కిలో మటన్ని క్లీన్గా కడుక్కొని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ మటన్ని కుక్కర్లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇట్లా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి ఒకసారి కలిపేసుకొని ఈ మటన్లో వచ్చే నీళ్ళంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఈ నీళ్ళంతా బాగా ఇంకిపోయే వరకు ఇట్లా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొనేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొనేసి ఈ కారం అంతా మటన్లోకి బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకొనేసి ఇప్పుడు నీళ్లు ఎంతైతే అవసరమో చూసుకొనేసి వేసుకోవాలి. ఇక్కడ మేము మిక్సీ జార్ని కడుక్కొని నీళ్ళు వేసుకుంటున్నాము. ఇట్లా మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకొనేసి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ అనేది బాగా కుక్ అయిపోయి ఉంటుంది. అంతేనండి, ఈజీగా మటన్ కర్రీ అయితే మా అమ్మ ఇలాగే చేస్తుంది. ఈ కర్రీ అయితే ముద్దలేకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మా లంచ్ అయితే రాగి ముద్ద మటన్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.